హల్లెలూయా. ఈరోజు మన కీర్తన ధ్యాన భాగం 121వ కీర్తన 1 నుంచి 8 వచనాలు మనం ఈరోజు ధ్యానిద్దామండి. అందులో ఈ 121వ కీర్తన ఎవరు రాశారు అంటే ఇది ఒక యాత్ర కీర్తన అనమాట. యాత్ర కీర్తన అంటే ఎక్కడికైనా మనం టూర్లు వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఎక్కడికైనా మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఆ ఊరు వెళ్తున్నప్పుడు ఆ ఊరి యొక్క విశిష్టత కోసం మనం మాట్లాడుతూ ఉంటాం. మన పిల్లలతో మాట్లాడతాము, తర్వాత మన చుట్టూ ఉండే వర్గమంతా ఎవరెవరైతే వస్తారో దానికోసం ముందుగానే మనం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అలాగే ఈ యాత్ర కీర్తనలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళ తాలూకా సొంత ఊరు నుంచి, వాళ్ళ స్వగ్రామాల నుంచి, వాళ్ళ సొంత ఇల్లు విడిచి యెరూషలేము చేరుకోవడానికి, అంటే వాళ్ళ టార్గెట్ ఎక్కడుంది? యెరూషలేము అనే ఆ దేవుని యొక్క మహా ఉన్నతమైన నివాస స్థలం మీద ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ఈ యాత్రని సిద్ధం చేసుకుంటూ ఉన్నప్పుడు, యాత్ర అంటే ఒక్కలే వెళ్ళరు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెళ్తారు, వాళ్ళ పిల్లలు వెళ్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వెళ్తారు. అలాగే యెరూషలేము వెళ్ళాలంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా పుణ్యక్షేత్రం ఉందనుకోండి, యెరూషలేమే ఇప్పుడు వెళ్తున్నారు మన వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అది ఎంతో మందిని, ఒక 300 మందిని 400 మందిని పోగు చేసుకొని అప్పుడు వాళ్ళ ఫ్లైట్ లో యెరూషలేము వెళ్ళి ఆ ప్రదేశాలన్నీ కూడా వాళ్ళు తిరిగి చూసి వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ యెరూషలేము వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా కొంతమంది కలిసి యెరూషలేము వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు ఈ కీర్తన రాసిన యాత్రికుడు ఆ యెరూషలేము దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ కొండల మీదకి నడుస్తూ ఉండేటప్పుడు తన చుట్టూ ఉండే వాళ్ళందరితో, తన పిల్లలతో ఏమని చెప్తున్నాడంటే ఇదిగో ఈ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని చెప్తున్నాడు. కొండల తట్టు అని అంటున్నాడు, కొండ తట్టు అని చెప్పలేదు. ఎందుకు అనంటే యెరూషలేము 7 కొండల మీద అది కట్టబడి ఉందనమాట. ఆ 7 కొండలు ఎక్కుతున్నప్పుడు ఆ కొండల వైపు కన్నులెత్తి చూశాడు. ఎందుకు కన్నులెత్తి చూశాడు అంటే తన పిల్లలకి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఇది వరకు యెరూషలేము ఈ పర్వతం మీదే మన ఇస్సాకు బలిగా అర్పించబడ్డాడు. అబ్రహాం తాతయ్య గారు ఉన్నారు కదా, మన పితరుడు అబ్రహాం తాతయ్య గారు ఇస్సాకుని తీసుకొని ఇదే పర్వతం మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇస్సాకు చెప్పాడు, నాన్న కట్టెలున్నాయి, అలాగే నిప్పు ఉంది, కానీ దహన బలిగా అయిపోవడానికి గొర్రెపిల్ల లేదు నాన్న అని అడిగినప్పుడు యెహోవా ఈరే అని చెప్పాడు. ఆయన అంత విశ్వాస వీరుడు, ఎందుకంటే దేవుడే చూసుకుంటాడనే మాట విశ్వాసంతో చెప్పబడింది కాబట్టి అని చెప్పి మా పిల్లలకి అంతా చెప్తూ ఏమంటున్నాడంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును అనే విశ్వాసంతో కూడిన మాటలు తన పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలందరికీ కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. తన చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా చెప్తున్నాడంట. వాళ్ళు ఎంత ఆసక్తిగా వింటూ ఉన్నారో. అవునా నాన్న, నిజమా? అవును కదా. అప్పుడు ఏం జరిగింది అని అంటే ఇస్సాకు తనని ఆ బలిపీఠం మీద వాళ్ళ తండ్రి అంటే అబ్రహాం తాతయ్య గారు కడుతూ ఉండేటప్పుడు ఆయన కూడా హెల్ప్ చేశాడు. నాన్న గట్టిగా కట్టు, ఎందుకంటే ఒకవేళ నువ్వు నన్ను బలిచ్చేటప్పుడు నేను కదులుతానేమో, అప్పుడు అది దేవునికి ఇంపైన బలిగా ఉండదు కదా అని తను కూడా హెల్ప్ చేశాడట. కాబట్టి దేవుడు ఆ ఇస్సాకు ద్వారా మనకి ఈ రోజు నవ్వు కలుగజేశాడు. మనం ఈ రోజు అందరూ కూడా నవ్వుతున్నాము అంటే, మనం సంతోషంగా ఉన్నాము అంటే, మన ముఖములు ఇలాగా ప్రజ్వరిల్లుతున్నాయి అని అంటే ఆ రోజు ఇస్సాకు మనకి నవ్వు కలిగించాడు. అందుకని అని చెప్పి అలా చెప్తూ అంటూ ఉన్నాడు అనమాట. ఈ కీర్తనకారుడు ఏమనంటే కొండల తట్టు మనం కన్నులు ఎత్తుచున్నాము, ఎందుకంటే పైన యెరూషలేము మహాపట్టణం ఉంది. ఆ పట్టణంలో దేవాది దేవుడు, భయంకరుడైన దేవుడు, అద్భుతకరుడు, శక్తి సంపన్నుడు మనందరినీ కూడా ఈ రోజు ఇలాగ జయోత్సాహంతో మనం నడిపిస్తున్న దేవుడు అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. మన మోషే తాతగారు ఉన్నారు కదా, ఆయన ఏం చెప్పాడు అని అంటే ద్వితీయోపదేశ కాండం అంటే 2వసారి చెప్పబడిన ఆ ఆజ్ఞల ఆ కాండంలో ఏం రాయబడింది అని అంటే నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు నీ పిల్లలకి ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు వివరిస్తూ చెప్పాలని చెప్పాడు అనమాట. అందుకనే ఇదిగో మీకు నేను చెప్తూ ఉన్నాను అలాగని చెప్పి ఆ రోజు మన ఇశ్రాయేలీలందరూ కూడాను, మన జనాంగం అంతా కూడా ఐగుప్తులో పరదేశిగా ఉన్నప్పుడు దేవుడు మోషే అహరోనును నిలబెట్టి మన వాళ్ళందరినీ కూడా బయటికి రప్పించాడు. అప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు లాంటి గొప్ప భయంకరమైన సంగతులు చెప్తూ అంటున్నాడు అనమాట. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు అంటున్నాడు. ఎందుకు తొట్టిల్లనీయడు అని అంటే ఆ రోజు ఎర్ర సముద్రం వాళ్ళు దాటుతూ ఉండేటప్పుడు వెనక ఫరో సైన్యం వస్తుంది. ఫరో సైన్యం వస్తున్నప్పుడు మామూలుగా అయితే వాళ్ళు ఎర్ర సముద్రంలో పడి మునిగిపోవాలి. కానీ రాత్రంతా కూడా కునుకని నిద్రపోని దేవుడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్తూ ఉన్నాడు అనమాట. అలాంటి దేవుడు రాత్రంతా కూడా మన వీళ్ళైనా
కామ్గా ఉన్నారేమో కానీ దేవుడైతే రాత్రంతా తూర్పు గాలి విసరజేసి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. చేసి ఇశ్రాయేలీయులు అందరూ కూడా దాటే వరకు కూడా దేవుడు అలా వాళ్ళని కాపాడుతూనే ఉన్నాడు. వెనక వచ్చిన సైన్యం అంటే ఫరో సైన్యాన్ని మాత్రం ముంచేశాడు అనమాట. ఎక్కడ కూడా వారు తొట్టిల పాటు పడ్డారని ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. అలాగా దేవుడు మన పితరులందరినీ కూడా ఈ రోజు ఈ స్టేజ్ కి నడిపించాడు అంటూ కీర్తనాకారుడు వాళ్ళకి అందరికీ కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. చెప్తూ ఏమంటున్నాడంటే ఆ కొండల తట్టు అలా చూసి ఈ కొండల మీద చాలా ప్రమాదాలు ఉంటాయి, అలాగే చాలా కష్టాలు ఉంటాయి, చాలా నష్టాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే మన యజ్రా గారు ఉన్నారు కదా, యజ్రా గారు ఆయన వచ్చేటప్పుడు అంటే యెరూషలేము కాల్చబడిందని, యెరూషలేము ఆ గోడలన్నీ కూడా పాడైపోయాయి అని చెప్పి, ఆ పట్టణం పాడైపోయిందని చెప్పి విని దానిని మళ్ళీ పునరుద్ధరించడానికి ఆ రాజు దగ్గర పర్మిషన్ అడిగి వస్తున్నప్పుడు కొంతమంది యూదుల్ని వెంటబెట్టుకొని ఆయన వస్తూ కొంత దూరం వచ్చిన తర్వాత అహవా అనే ఒక నది దగ్గర అక్కడ ఆగారు. ఆగి వాళ్ళు ఎంతో కొంత ఆస్తి తెచ్చుకుంటారు, కొంత బంగారం, కొన్ని ఆయుధాలు, డబ్బులు, తర్వాత ఆహార పదార్థాలు, తర్వాత యూదులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా వస్తూ ఉన్నారు అనమాట. వస్తున్నప్పుడు యజ్రా గారు ఏమన్నారంటే, అయ్యో ఇక్కడ దొంగలు ఉన్నారు కదా, శత్రువులు ఉంటారే, ఈ శత్రువుల బారి నుంచి, దొంగల బారి నుంచి రక్షించడానికి కొంత కాల్బలము అంటే కొంత సైన్యాన్ని నేను రాజుగారి దగ్గర అడిగి ఉండాల్సింది కదా అని అనుకుని మళ్ళీ అప్పుడు అనుకుంటున్నాడు అనమాట. యజ్రా గారు ఏమంటున్నాడంటే, మా దేవుడు భయంకరుడైన దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, మమ్మల్ని కాపాడేవాడు, కురుగడు నిద్రపోవడానికి చెప్పిన నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి మాకు కొంత సైన్యాన్ని కావాలని అడిగితే అది ఎంత సిగ్గుతుంది కదా, అది ఎంత అవమానకరం కదా అని ఆలోచించుకొని మన యజ్రా గారు ఏం చేశారంటే అక్కడే ఉపవాసం ఉండి ఆయన దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళు క్షేమంగా ఉపవాస ప్రార్థన, ఆ స్తుతి, వాళ్ళు కూడా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని కొనియాడుతూ యెరూషలేము వాళ్ళకి క్షేమకరంగా చేరుకున్నారనమాట. అలాగే ఈ రోజు మనం కూడా దేవుని మాటలు మనం పట్టుకొని దేవుని ఆరాధిస్తూ ఆ భయంకరమైన దేవుడిని ఆ స్తుతి పొందదగిన దేవునికి మనం స్తుతి ఆరాధన చేస్తూ ముందుకు సాగితే దేవుడు మన ప్రయాణం కూడా సుఖంగా మనల్ని తీసుకెళ్తాడు. ఏ దొంగలు గాని ఏ శత్రువులు గాని మనల్ని ఏమి చేయలేరు అనుకుంటూ ఇదిగో నీ పాదం అయితే దేవుడు మనల్ని తొట్టిలోనియడు అని చెప్తున్నాను అనమాట. అంతేకాకుండా ఎప్పుడు నీ పాదాన్ని తొట్టిలోనివ్వడు దేవుడు అంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క చేతి నీడలో మనం ఉంటామో అప్పుడు మాత్రమే మన పాదము దేవుడు తొట్టిల్లకుండా చూస్తాడనమాట. ఇంకోటి ఏంటంటే దావీదు గారు ఆ కొండల మీద తిరుగులాడుతుండేవారు. అది కూడా చెప్తూ ఉన్నాడు యాత్రికుడు. ఇదిగో దావీదు గారు ఉన్నారు కదా, దావీదు రాజుగా అభిషేకించిన తర్వాత సౌలు రాజుగారు తరుముతూ ఉన్నప్పుడు ఈ కొండల మీదే పారిపోతూ ఉన్నాడు. ఈ కొండ నుంచి ఆ కొండకి, ఈ లోయ నుంచి ఆ లోయకి పారిపోతూ వచ్చాడు. అయితే ఎందుకు దావీదుని ఆ రాజకోటలో ఉండే ఆ సామంతులైన ఆ సైనికులు పట్టుకోలేకపోయారు అని అంటే దావీదు దగ్గర ఇదిగో అబద్ధాలు ఆడేవారు, తర్వాత అసమాధానంగా ఉండేవారు, దొంగలు, వీళ్ళందరూ కూడా దావీదుకి సైన్యములుగా చేరారనమాట. అంటే దావీదు దగ్గర సహవాసం చేశారనమాట. చేసినప్పుడు వాళ్ళకి తెలుసు ఈ కొండల మీద ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ లోయ ఉందో, ఎక్కడ గుహ ఉందో, ఎక్కడ అంటే క్షేమకరమైన ప్రయాణాలు ఉంటాయి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి దావీదు ఈజీగా తప్పించుకెళ్ళిపోయేవాడు అనమాట. దానికంటే ముందుగా, దానికంటే మిన్నగా దేవుని యొక్క హస్తము దావీదుకి తోడుగా ఉంది కాబట్టి ప్రతి పరిస్థితి నుండి కూడా తప్పించుకున్నాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క హస్తం యొక్క తోడు అంటే యజ్రా గారు అడిగారు కదా, దేవుని యొక్క కరుణా హస్తం మాకు తోడుగా ఉన్నందున మేము క్షేమంగా యెరూషలేము చేరుకున్నామని చెప్పాడు. అలాగే మనకు కూడా దేవుని యొక్క కరుణా హస్తం మనం తోడుగా ఉంచమని మనం ప్రార్థిస్తే, అలాగే దేవుని యొక్క గాయపడిన హస్తమును మనకి తోడుగా ఉంచమని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మనకి కాపుదనిచ్చి ముందుకు సాగింపజేస్తాడు అని చెప్పి ఈ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇంకో మాట కూడా చెప్తున్నాడు, మన పాదము తొట్టిల్లకుండా ఉండాలి అని అంటే మనము ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క కృపలో మనం నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. అంటే దేవుని కృపలో నిలవాలంటే రోమా 5వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడిన ప్రకారం దేవుని యొక్క కృపలో మనం నిలిచి ఉండాలి. యేసు ప్రభు అందరికీ దేవుడే. అయితే ఆ ప్రభు అందరికీ దేవుడైనంత మాత్రాన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కృపలో ఆయన కాపాడడు. ఆయన ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో, ఎవరైతే దేవుని చిత్తంలో ఉంటారో వాళ్ళని మాత్రమే దేవుడు కాపాడుతూ ఉంటాడు అనమాట. అందుకనే అంటున్నాడు ఈ యాత్ర చేస్తున్న కీర్తనకారుడు అంటున్నాడు, మనము దేవుడు మనల్ని కాపాడాలి అంటే, ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడాలంటే, మన పాదం తొట్టిల్లకుండా ఉండాలంటే మనం ఎక్కడ నిలవాలి అని అంటే దేవుని కృపలో నిలవాలి. రెండోది 1 కొరింథీ 15వ అధ్యాయం 1వ వచనం ప్రకారం
దేవుని సువార్తలో మనం నిలిచి ఉండాలన్నమాట. అయితే రక్షించబడిన వాడు ఏం చేయాలి అని అంటే, యేసు ప్రభు ఉన్నాడనియు, సజీవుడనియు, ఆయన పునరుద్ధారుడనియు, ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడనియు మనము ఎదుటి వాళ్ళకి చెప్పాలన్నమాట. నీవు రక్షణ పొందుకొని నీ రక్షణ నీకు మాత్రమే నువ్వు పరిమితి చేసుకుంటే సంతోషించే దేవుడు కాదు. అగ్నిలో నుంచి లాగినట్టుగా దేవుడు కొంతమందిని బయటికి లాగమంటున్నాడు. కాబట్టి నీ పాదాలు ఎక్కడ నిలవాలి అని అంటే, నువ్వు సువార్తలో నీ పాదాలు ఉండాలన్నమాట. అప్పుడు నీ పాదము తొట్టిల్లకుండా దేవుడు కాపాడతాడు. అలాగే విశ్వాసంలో మనం నిలిచి ఉండాలి. మనం చాలా సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ అది 2 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మన విశ్వాసంలో ఉండాలన్నమాట. విశ్వాసంలో నిలిచి ఎలా ఉంటాం? మనం ప్రార్థన చేస్తాం, ఎంతో ఏడ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత అప్పటి వరకే ఉంటది అభిషేక ఫలం అంతా కూడా. 1 గంట అయిన తర్వాత మళ్ళీ నీరసించిపోతాం. అమ్మాయి జరుగుతుందో లేదో, అయ్యో ఎప్పుడు జరుగుతుందో, అసలు అవుతుందా లేదా అని మళ్ళీ పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాం అనమాట. మనం ఎప్పుడైతే పరిస్థితుల వైపు చూస్తామో దేవుడు మనకి ఆ సహాయం చేయలేడు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు విశ్వాసంలో మీరు నిలిచి ఉండాలి, అప్పుడు మీ పాదాన్ని తొట్టిల్లకుండా నేను కాపాడుతాను అని అంటున్నాడు. అలాగే మెలకుగా ఉండాలి అని చెప్తున్నాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం మెలుగు కలిగి ఉండాలన్నమాట. అందుకని పడిపోకుండా ఉండాలంటే, అపవాది మన మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు మెలుగు కలిగి ఉండాలి. మెలుగు కలిగి అంటే రాత్రంతా మెలుగు కలిగి అలా చూడటం కాదు. నువ్వు ప్రార్థన చేయవారుగా ఉండాలి, వాక్యం చదివేవారుగా ఉండాలి, స్తుతించేవాడుగా ఉండాలి. నీ సొంత రక్షణ నువ్వు ఎంతో, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించుకునేటట్టుగా ఉండాలన్నమాట. అలాగే పౌరుషం కలిగి ఉండాలి. దేవుని కొరకు నువ్వు పౌరుషం కలిగి ఉండాలి. బలవంతుడివై ఉండాలి. అంటే దేవునిలో మీరు బలవంతులై ఉండాలి. శక్తిహీనులుగా ఉండకూడదు, బలహీనులుగా ఉండకూడదు, ఏదొచ్చినా భయపడేవారుగా ఉండకూడదు. దేవుడి మీద భారం వేసి మనం బలవంతులమై ఉండాలన్నమాట. అలాగే దేవుడి దగ్గర మనం అపవాది చేత స్వతంత్రులుగా మనం విడిచిపెట్టబడ్డాం. పాస్టర్ గారు ఎప్పుడు చదివిస్తూ ఉంటారు కదా మనకి, లోకా సువార్త 1వ అధ్యాయం 74వ వచనం ప్రకారం మనం ఏంటంటే ప్రతి ఒక్క పరిస్థితి నుండి కూడా మనల్ని దేవుడు అపవాది చేతి నుండి మనం విడిపించాడు. కాబట్టి గలతీ 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం స్వతంత్రులుగా ఉండాలి. అలాగే ఫిలిప్పి 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం ఐక్యత కలిగి ఉండాలి. మనం ఇప్పుడు కూడా ఒకరితో ఒకడు ఒక్క భావంతో ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి, ఏకతాత్పర్యం కలిగి ఉండాలి, ఏక ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క ఆ చేతిలో ఉండి మన తొట్టిల్లకుండా, మన పాదాలు తొట్టిల్లకుండా ఉంటాయన్నమాట. అయితే ఇంకో మాట కూడా ఏమంటున్నాడంటే, నిన్ను కాపాడేవాడు కునుకడు, మనల్ని కాపాడేవాడు కునుకడు. ఎలా కాపాడతాడు దేవుడు? ఎందుకు అనంటే, మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉండి దేవునిలో మనం ఉంటామో అప్పుడు మాత్రమే మనం కాపాడబడతాం అనమాట. అయితే ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు అంటున్నాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఆత్మీయ ఇశ్రాయేలీలు మనమే. మనకి దేవుడు ఎప్పుడు కునుకకుండా నిద్రపోకుండా ఆయన మనల్ని కాపాడుతాడు అని అంటే, ఆయన మనకు ఒక ఆజ్ఞలు అనేవి ఇచ్చాడు అనమాట. అందులో 2 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. మనము ఎవరైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, వాళ్ళని మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో గాఢంగా ప్రేమించేస్తాం. అలాగే దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా మనం గాఢంగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే దేవుని అంతకంటే బలంగా మనం ఆరాధించాలని కోరుకుంటున్నాడు. అంతగా దేవుని మనం స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. మనం ప్రేమించగలుగుతున్నామా? మన పొరుగు వాడిని మనం ప్రేమించగలుగుతున్నాం? మన పొరుగు వాడిని మనం పక్కన పెట్టే పరిస్థితిలో ఉన్నాం కదా, వాళ్ళు నాకు ఎందుకులే, వాళ్ళు మన దగ్గర తెచ్చుకుంటే మన నెత్తి మీదకి ఎక్కేస్తారేమో అన్నట్టుగా మనం చూస్తున్నాం. అలా కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడు కదా దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఆయన నీకు కాపాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట. అలాగే పగలి ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంటే తన పిల్లలతోనూ ఆ చుట్టూ ఉండే వారితో చెప్తున్నాడు, మన పితరులు ఆ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, అలాగే పగలు ఎండ తగలకుండా మేఘస్తంభంగా ఉన్నాడు. అలా ఉండి వాళ్ళని క్షేమకరంగా నడిపించాడు అని వాళ్ళకి చెప్తున్నాడు. అప్పుడు పక్కనుండే వాళ్ళు అంటూ ఉంటారనమాట, అబ్బా మీరు చెప్తుంటే నాకు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది, అవునా నాన్న ఇలాంటివి జరిగాయా అని తన పిల్లలకి అంటూ ఉంటుంటే చెప్తున్నాడు, అవును ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఈ రోజు మనకు కూడా మన యొక్క ప్రయాణాల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనకి ఎండ దెబ్బ తగలనివ్వడు, మనకి వెన్నెల దెబ్బ తగలనివ్వడు, మనల్ని క్షేమకరంగా ముందుకు నడిపిస్తాడని చెప్పి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. అలాగే రాసులు ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, ఐగుప్తులో సూర్యుడిని దేవుడిగా కొలుస్తారనమాట. సూర్య దేవత అంటే ఫరోను కూడా సూర్యుడిలాగా, అంటే ఫరో సూర్యుడు అని అంటారనమాట.
అలాగే ఏంటంటే వారు సూర్య దేవతలు. ఈ కొండల మీద ఏంటంటే చాలా రకాలైన ఐడల్స్ ఉంటాయి, అంటే విగ్రహాలు ఉంటాయి అనమాట. దేవతలు అనబడేవారు ఉంటారు. ఎందుకు అంటే కర్మేలు పర్వతం మీద బయలు దేవతకు ఒకే వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు బలిపీఠాలు కట్టారు. వాళ్ళు 450 బలిపీఠాలు కడితే మన ఏలియా గారు ఒక్క బలిపీఠమే కట్టాడు. అక్కడ ఆహాబ్ అనే మన రాజు కూడా, మన ఇశ్రాయేలీల రాజు కూడా అక్కడ బయలుదేవతలకి వాళ్ళు పూజ చేసే వాళ్ళకే సపోర్ట్ చేశాడు, కానీ మనకైతే అతను మనకి సహాయం చేయలేదు. అయినా సరే దేవుడు ఆకాశం నుండి అగ్ని దిగి అక్కడ మన ఏలియా గారికి విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చి అక్కడ ఉండే ఆ బయలుదేవతల అనుసరించి ఆ ప్రవక్తలందరినీ కూడా చంపేటట్టుగా చేశాడు అని వాళ్ళందరికీ చెప్తూ ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదు బిలాము గారు మనల్ని శపించడానికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నత స్థలాల మీద బలుడు అర్పించాడు. అయినా సరే ఆ మాటలన్నింటినీ కూడా, ఆ శాపాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వాదంగా చేసి మనల్ని ఆశీర్వదించి గొప్ప జనముగా మనల్ని ముందుకు సాగింపజేశాడు. కాబట్టి మనం ఈ రోజు యెరూషలేములో మనకి యెరూషలేము యాత్రని ఎంత సంతోషంగా మనం చేయగలుగుతున్నాము అని చెప్తూ వస్తూ అంటున్నాడు అనమాట. అలాగే ఆ కల్దీల దేశంలో చంద్రుల్ని పూజిస్తారు. అందులో నింగాల్, నీనార్ అని చెప్పి ఇద్దరు దేవతలు అనమాట. అంటే నింగాల్ అనేవాడు మగాడైతే నీనార్ అనేది లేడీ అనమాట. నింగాల్. సో వీళ్ళు ఏం చేస్తారనంటే ఈ చంద్రదేవతలు అనమాట. ఈ చంద్రదేవతల వల్ల గాని, లేదంటే ఐగుప్తీలు కొలిచే సూర్యదేవుడు గాని వీళ్ళకి మనకి ఏమీ కూడా హాని చేయనివ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే ఆ రాజు కర్మేలు పర్వతం మీద ఏలియా గారికి విజయం ఇచ్చినట్టు, అలాగే బిలాము గారు మనకి ఉన్నత పర్వతాల మీద బలుడు అర్పించి మనల్ని శపించకుండా దేవుడు ఆపినట్టుగా దేవుడు మనకు కూడా ఈ రోజు విజయం ఇచ్చి ఏ కష్టము రాకుండా ముందుకు సాగింపజేస్తాడు అంటూ ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. అలాగే ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అంటున్నాడు. ఆయన మన ప్రాణాన్ని ఎప్పుడు కాపాడుతాడు? మనము ఆయన దగ్గర మనం ఉంటే అప్పుడు మనము కాపాడబడతాం అనమాట. దేవుడు ఏమంటున్నాడంటే, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండి కాపాడును. దేవుని యొక్క చిత్తం చొప్పున మనం నడిస్తే, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం నడిస్తే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. అదే మనం లోకం వైపు చూసామనుకోండి, పేతురు గారు దేవుడు నేను నడుస్తాను నీటి మీద అన్నాడు, కానీ గాలిని ఆ యొక్క వాతావరణాన్ని చూసి భయపడి మునిగిపోసాగాడు. మనం కూడా దేవునిలో ఉండి ఎప్పుడైతే మన లోకం వైపు చూస్తామో మనం ఈ లోకంలో మనం మునిగిపోతాం అనమాట. మన ఆత్మీయ జీవితంలో మనం తొట్టులుతాం. అలాంటి విశ్వాసం కాకుండా బలమైన విశ్వాసంతో మనం ఉండి దేవుడి వైపు మాత్రమే కన్నులెత్తి చూస్తూ, దేవుడి వైపే చూస్తూ ఇదే త్రోవ దీనిలో నడువుడని సెలవించిన దేవుడి మాట చొప్పున మనం ముందుకు సాగామంటే దేవుడు మనకి ఏమంటున్నాడంటే, నీ గుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండి కాపాడును అని చెప్తున్నాడు అనమాట. ఇదే మొదలుకొని నిరంతరము నీ దేవుడు నిన్ను కాపాడుతాడు అని అంటున్నాడు. నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ రోజు మనకు కూడా ఏమంటున్నాడంటే, ఆత్మీయ జీవితంలో మనం కూడా యెరూషలేము అనే పర్వతానికి మనం వెళ్తూ ఉన్నాం. దేవుడు నివసించే పర్వతానికి మనం వెళ్ళాలని, దేవుడు నివసించే ఆ పరలోకం మనం చేరాలని ఎంతో ప్రయాసతో ఈ యొక్క యాత్రను మనం సాగిస్తూ ఉన్నాం. అయితే ఈ కీర్తనకారుడు చెప్పినట్టు మన పిల్లలకి, మన చుట్టుపక్కల ఉండే వారికి, మన స్నేహితులకి, మన బంధువులందరికీ కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ, మన జీవితంలో జరిగిన అద్భుతాలను చెప్తూ ఆ పరలోక రాజ్యాన్ని మనం కూడా క్షేమంగా చేరుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.